హాయ్ అన్న. ఆయన కంగ్రాట్స్ ఫర్ ది మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ఊరి పేరు భైరవ్ కోన. థ్యాంక్ యూ. అండ్ ఆనంద్ గారు, మీకు ఒక క్వశ్చన్. లైక్ చెప్పండి. మీరు అంటే మూవీ తీశారు అంటే స్క్రిప్ట్ చాలా డిఫరెంట్. అండ్ ఈ స్క్రిప్ట్ ని మీరు ఎవరు ఇన్స్పైర్ అయ్యి చేశారు? అంటే ఐ మీన్ ఎవరు ఇన్స్పైర్ అయ్యి మీరు మోటివేట్ అయ్యి తీశారు అనుకుంటా? అంటే రైటర్దా లేకపోతే మీదేనా? కాదండి, నాదే. బేసికలీ స్టోరీ స్క్రీన్ ప్లే నాదే. రైటర్స్, డైలాగ్ రైటర్స్ నందు అండ్ బాను. సో దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ ఇన్స్పిరేషన్ వచ్చేసి నా కాలేజ్, ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ చెన్నై సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్. నేను సత్యబాబే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐఎమ్ సో సారీ ఫర్ యూ బ్రో. ఇప్పుడు బిల్డింగ్ ఎలా ఉంది బ్రో? ఫినిష్ అయిందా? అంతా అయిపోయింది. మా దగ్గర నుంచే మనీ ఆర్కిటెక్చర్ బ్లాక్ ఇంకా సెపరేట్ గా ఉందా లేదా? రెండు రోజులకి బిల్డింగ్ లేపేస్తారు కదా మీరు. ఒక హాలిడే వెకేషన్ వెళ్ళి వచ్చే లోపల కొత్త బిల్డింగ్ వేస్తారు కదా అక్కడ. ఎన్ని బోట్స్ ఉన్నాయి బ్రో? బోట్స్ ఒక 10 బోట్స్ ఉన్నాయి. 10 బోట్స్ ఉన్నాయా? అందులో అమ్మాయిలు అబ్బాయిలు అసలు మాడుకోకూడదు. అన్ని రూల్స్ అయిపోయినాయి. అవును, మార్చారా? మార్చారన్న. ఏంటి ఎలా? అంటే వాళ్ళ డాడీ చనిపోయారు కదా, జెపిఆర్ గారు చనిపోయాక మొత్తం రూల్స్ చేంజ్. మేము ఉన్నప్పుడు బస్ లో సెంటర్ లో ఒక గ్రిల్ ఉంటది. అవును. అట్ సైడ్ గర్ల్స్, ఇట్ సైడ్ బాయ్స్. అవును. we have to wear different. చాలా ఫేమస్ జోక్స్ ఉండే. I was driving fast on the road, then when mutton was jumping left to right. I have best joke was I have 2 daughters, both of them are girls. Yeah, okay. That was the ఓకే కాదు, ఈయన చెప్పట్లేదు అది. నేను చెప్పట్లేదండి. ఓకే, ఎనీవే ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్. మళ్ళీ ఎందుకు బ్రో ప్రాబ్లం? సో బేసిక్లీ ఇన్స్పిరేషన్, సత్యభామ కాలేజ్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ చెన్నై టు ఈరోడ్ ఏర్కాడ్ ఎక్స్ప్రెస్. సో ట్రైన్ జర్నీలో యూజువలీ నైట్ స్లీపర్ టు సెకండ్ క్లాస్ స్లీపర్లో వెన్ వీ వేర్ లైక్ నైట్ ట్రైన్ జర్నీ ఉన్నప్పుడు ట్రైన్ ఎప్పుడో ఆగిపోతుంది. ఆ విండోలో మిడ్ నైట్లో ఎక్కడో ఒక విలేజ్ని చూస్తే అక్కడ ఒక చిన్న ఫెస్టివల్ జరుగుతాయి, ఒక చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఉంటాయి. మనకి ట్రైన్ నుంచి చూసేటప్పుడు అక్కడ ఒక డిస్టెన్స్ విలేజ్లో ఇలాంటి ఒక ఫెస్టివల్, ఇలాంటి ఒక ఫంక్షన్స్ మిడ్ నైట్లో ఎందుకు జరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తే అప్పుడు ట్రైన్ ఆగి ఉంటుంది కదా, ఒకసారి వెళ్ళి అలాంటి విలేజ్కి వెళ్ళి చూసి వచ్చేస్తే బాగుంటుంది, అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి. సో ఇది నాకు ఇలాంటి ఒక స్ట్రేంజ్ విలేజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్ అనేది మీద నాకు ఎక్కువ క్యూరియాసిటీ రైజ్ అయింది. సో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్లీ కాలేజ్ టైంలోనే ఆ విలేజ్ గురించి ఒక చిన్న మిస్టరీ రావడం అనేది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నేను నాకు చిన్నప్పటి నుంచే లైఫ్లో డెత్ తర్వాత ఏంటి అన్న ఒక క్వశ్చన్ ఇప్పుడు కూడా అది రోజు హాంట్ చేస్తూనే ఉంటుంది. పాస్ట్ లైఫ్ ఏంటి, తర్వాత మనం చనిపోయాక మనం ఎలా ట్రావెల్ ఉంటుంది, ఇలాంటి థాట్స్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఎక్కువ క్యూరియాసిటీ ఉండడం వల్ల బ్రో అలా ఎవరు చనిపోయాక దెయ్యాలు ఎలా ఉంటాయి, ఇలాంటి దెయ్యాల మీద టాట్స్ ఎక్కువ ఉంటాయి అంటుంటే. సో దాంట్లో ఉన్న క్యూరియాసిటీ వల్ల ఎక్కువ ఆఫ్టర్ డెత్ ఆ సోల్ జర్నీ ఇలా చదవడం స్టార్ట్ అయింది. గరుడ పురాణం ఇస్ వన్ బుక్ వేర్ ఎక్స్ప్లెయిన్స్ ఒక చనిపోయాక ఆత్మ ఎలాంటి జర్నీ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న భైరవ్ కోన అనేది వన్ ఆఫ్ ద సిటీస్ వేర్ ఆత్మ గోస్ అండ్ సెటిల్స్. సో అలా చాలా సిటీస్ గురించి గరుడ పురాణంలో రెఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకా నేను డీటెయిల్ చేయాలి, బట్ ఐ థింక్ దీస్ 2 points కమ్ టుగెదర్ అండ్ దట్స్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఊరి పేరు భైరవ్ కోన. యా, కంగ్రాట్స్ సార్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సందీప్ గారు, మిమ్మల్ని లైక్ తమిళ ఆడియన్స్ ఎక్కువ ఓన్ చేసుకుంటున్నారు. వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దట్? తమిళ ఆడియన్స్ ఎక్కువ ఓన్ చేసుకోలేదండి, తెలుగు హీరోల్లో నన్ను ఎక్కువ ఓన్ చేసుకున్నారు అంతే. సో ఆ కన్ఫ్యూజన్ సెపరేట్గా లోన్ చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు దాకా అక్కడికి వెళ్ళే తెలుగు హీరోల్లో నన్ను కొంచెం ఎక్కువ ఓన్ చేసుకున్నారు. దానికి నాకు ఆ భాష కొంచెం బాగా వచ్చు కాబట్టి, అక్కడ కల్చరల్ బాగా తెలుసు కాబట్టి కొంచెం బెటర్ ఓన్ చేసుకున్నారు ఏమో. లేదా నాకు తెలిసి ఎక్కువ మంది అక్కడ అంత నేను చేసినంత వరకు చేయలే. సో ప్రాబబ్లీ అందువల్ల ఏమో తెలియదు. కావ్య గారు, లైక్ ఈగల్, I have watched the Eagle. It is very nice blockbuster movie and magical entertainer of Bhairav Kona. I mean, how you are enjoying this movie? I mean, success of both movies and coming to Telugu audience and coming, like, what is the enjoyment of this blockbuster? Yeah, you don't need to translate English for me, Sandeep. I am feeling very lucky. That is it. I can't believe it's a very, I think a very one in a lifetime opportunity where a heroine gets 2 releases back to back and both of them are blockbusters. I mean, I don't think I am speechless definitely, and I give thanks to God and my Guruji and obviously a little bit to myself also that I worked hard and here I am today. But definitely this is God's blessing and I am very grateful and cherishing each and every moment.
థ్యాంక్ యూ. Enjoying very much. వర్ష గారు, అండ్ మిమ్మల్ని ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉంటాను. లైక్ హూ ఇస్ యువర్ క్రష్ అని ఒక క్యాప్షన్ పెట్టారు. లైక్ ఐఎమ్ యువర్ క్రష్ అని చెప్పి చెప్దాం అనుకున్నాను అప్పుడే, కానీ ఆల్రెడీ కామెంట్స్ భాను గారు ఆ ప్లేస్ ఫిల్ చేసేసారు. ఓకే ఓకే, ఐ మీన్ నేను ఆ ఐడియా వచ్చి చూసా అంతే. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాట్స్ ఫర్ ది బ్లాక్ బస్టర్ ఆఫ్ బైరవ్. థ్యాంక్ యూ.